అందరికీ నమస్కారం. మళ్ళీ మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే నేను వచ్చేసానండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సరే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేనైతే వీకెండ్ కదా, సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య అన్నాడు, అంతర్వేదికి వెళ్ళొద్దామమ్మ, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, అందులోనూ ఆదివారం మాఘమాసం సముద్ర స్నానం కూడా అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి తీసుకుని వచ్చాడు. మేము రావడం కొంచెం ఆలస్యం అవటం వల్ల దర్శనం అయితే ఆపారు అని చెప్పేసి ఇక్కడ అంతర్వేది దగ్గర బీచ్ ఉంటే బీచ్ చూద్దామని చెప్పేసి వచ్చాము. కానీ ఒకటండి, కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి బీచ్కి కొంచెం దూరం ఇసుకలో నడవాలి, కానీ చెప్పులు లేకుండా మాత్రం నడవద్దు. ఈ ఎండ తీవ్రతకి ఇసుక అంతా తాట తీసింది మా కాళ్ళది. అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు. ఓకే అండి, ఇక్కడ బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్కి ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే గోదావరి సముద్రం రెండు కలిసిన సంగమం అన్నమాట. సంగమం అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ గోదావరి వాటరు సముద్రం వాటరు రెండు కలిసి అన్న చెల్లెలు గట్టు అంటారు, అందుకే దీన్ని. గోదావరి వాటర్ ఏమో ఎర్రగాను, సముద్రం వాటర్ ఏమో నీలం రంగులోనూ కనబడతాయండి. అన్నీ చెప్తే నేను ఏంటో అనుకున్నాను, కానీ చూస్తే మాత్రం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ మాకు అంతర్వేది దగ్గరే అయినా మేము ఎప్పుడూ వెళ్ళలేదు. నేను ఇదే మొదటిసారి రావడం. చూస్తే మాత్రం అన్నీ చెప్పింది నిజం అనుకున్నాను. వీడియోలో సరిగా కనిపించడం లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యపోతారు మీరందరూ. వీకెండ్ కదండి, పిల్లలకి ఆనందం ఉత్సాహం రెండు ఎక్కువైపోయి అల్లరి బాగా చేశారు. ఇసుకలో మాత్రం మంచి ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఆ ఇసుకని తీసి ఒళ్ళు నిండా పాముకున్నారు, నెత్తి మీద కూడా వేసేసుకున్నారు. అల్లరి ఎంత కాదండి, అక్కడ ఇసుకలో పేర్లు రాసుకోవటాలు, ముగ్గులు వేసుకోవటాలు ఇవన్నీ చేశారు. అవి ఏమన్నా ఉంటాయా అంటే అవి కూడా ఉండలేదు, కెరటాలు తీసుకొని పోయాయి. అవి అయినా సరే వాళ్ళకి ఇంకా ఆనందం ఎక్కువైపోయింది, ఎందుకంటే వాళ్ళకి అదొక ఏదో సరదా ఆట కింద అనిపించింది అనమాట. లోప అన్నయ్య అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు, అవి తింటూ కూడా వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేశారు. సరేనరా రండి పదండి, టైం అవుతుంది, దర్శనానికి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి అన్న కూడా వాళ్ళు రామని మారం చేశారు. కానీ తప్పదు కదండి, లాక్కుని అయితే మాత్రం ఇలా అయితే ఆలయ దర్శనానికి వచ్చేసాము. ఇది లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం గోపురం అనమాట. ఇది ఎంట్రన్స్ మార్గము. లోపలికి వెళ్ళాం. దర్శనానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళాలి కదండి. ఇక్కడ కొన్ని కుళాయిలు అయితే ఏర్పాటు చేశారు ఆలయ ప్రధాన కార్యదర్శులు. కడుక్కొని అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఇది ధ్వజస్తంభం దగ్గర పూజలు చేస్తున్నారు. గర్భగుడిలోకి అయితే మొబైల్ ఎంట్రన్స్ లేదు కాబట్టి నేను స్వామివారిని వీడియో తీయలేదు, కానీ ఈ చుట్టూ ప్రాంగణం అన్నమాట చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒకటండి, లక్ష్మీ నరసింహస్వామి వారికి పెళ్ళి కాని వారు కళ్యాణం జరిపిస్తే తొందరగా కళ్యాణం అవుతుంది, వాళ్ళకి వివాహం అవుతుంది అని చెప్పేసి ఒక ప్రసిద్ధి. దర్శనం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాము. వెళ్ళి మంచి వీడియోతో